హలో ఫ్రెండ్స్, ఈరోజు సమ్మర్లో దొరికే ఈ యొక్క చింత చిగురుతో ఫటాఫట్మంటూ అయిపోయే రెసిపీ అనేది షేర్ చేసుకుంటాను. రెసిపీ అనేది చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చింత చిగురు అదంతా కూడా మనం బాగా శుభ్రం చేసేసుకుని ఒకసారి వాష్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మూకుడు పెట్టుకున్నానండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకుని వాష్ చేసి పెట్టుకునే ఈ యొక్క చింత చిగురు అదంతా కూడా ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దాని తర్వాత మిక్సీ జార్లో కొన్ని కొబ్బరికాయ ముక్కలు వేసుకుని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. అందులో మనం మగ్గించుకున్న చింత చిగురు అలాగే కొంచెం వాటర్ వేసేసుకుని ఇలా పేస్ట్లా అయితే చేసేసుకోవాలి. మళ్ళీ ఇందాక మనం చింత చిగురు మగ్గించుకున్న ఆ యొక్క మూకుల్లోనే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం మెంతులు అలాగే ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా వేసుకుని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకున్నాను. ఈ యొక్క రెసిపీకి కారం ఉప్పు అదంతా కూడా ఎక్కువగానే పడుతూ ఉంటుందండి. దాని తర్వాత మనం గ్రైండ్ చేసుకునే ఈ యొక్క పేస్ట్ అదంతా కూడా వేసుకుని ఒకసారి బాగా మరిగిన తర్వాత కొంచెం కారం అలాగే వాటర్ వేసుకుని కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.